మురారి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే పూజలో కూర్చొని ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ముకుందకు కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అది చూసిన ముకుంద అయితే ఏంటి నాకు ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ముకుంద అయితే కిందకు పడిపోబోతూ ఉంటుంది. అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి ముకుంద ఇలా పడిపోయింది అని చెప్పేసి అయితే ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అయితే బెడ్ మీదకి తీసుకొని వెళ్దాం పదండి అని చెప్పేసి అయితే బెడ్ మీదకి తన రూమ్లోకి తీసుకొని వెళ్ళి కృష్ణ అయితే చెకప్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు ముకుంద ప్రెగ్నెంటా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. అయినా ముకుంద ఎలా ప్రెగ్నెంట్ అవుతుంది అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భవానీదేవి వాళ్ళ ఫ్రెండ్ అమృత కూడా చెకప్ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్లా ఉందే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు ఏం చెప్పాలా అని చెప్పేసి అయితే కృష్ణ అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అయినా ముకుందకు ఇంకా పెళ్లి కాలేదు కదా, ఎలాగా ఇప్పుడు పిల్లలకి ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మురారి మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇప్పుడు అసలు విషయం ఏంటో వీళ్ళకి తెలిసిపోయినట్టు ఉంది. ఇప్పుడు ముకుందయే మాకు సరోగతికి ఉపయోగపడుతున్నట్లు కృష్ణకు కూడా తెలిసిపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.